Hello aspirants, welcome to the Choutis Economy. ఈరోజు మనం తెలంగాణ బడ్జెట్ 2022-23ని డిస్కస్ చేయబోతున్నాం. తెలంగాణ ప్రభుత్వము ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించి అసెంబ్లీలోనే ప్రకటన చేయడంతో ఖచ్చితంగా ఈ సంవత్సరం బడ్జెట్ను పూర్తి స్థాయిలో చదవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా కానీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దాని తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల తాలూకు విషయాల్లో కానీ అండ్ బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి పథకాల కోసం కానీ బడ్జెట్లో ఉన్నటువంటి రకరకాల అంశాల కోసం కానీ ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటటువంటి ప్రతి ఉద్యోగానికి కూడా ఈ బడ్జెట్ 2022-23 అనేది ఖచ్చితంగా అవసరమవుతుంది. కాబట్టి అసలు బడ్జెట్ అంటే ఏంటి, ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో సో బడ్జెట్కి సంబంధించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ఏంటి, మరియు బడ్జెట్కి సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి అంశాలేంటి, బడ్జెట్ ఏ రకంగా పాస్ అవుతుంది, బడ్జెట్లో పొందపరిచేటటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను సపరేట్ వీడియోలో చేస్తూ ఉన్నాను. ఈ పర్టికులర్ వీడియోలో మొత్తం తెలంగాణ బడ్జెట్కి సంబంధించినటువంటి కాన్సెప్చువల్ క్లారిటీని మరియు తెలంగాణ బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి అంశాలను మనము అంచనా వేద్దాం. సో ఇప్పుడు చూడండి, బడ్జెట్ 2022-23 అంటారు. ఇప్పుడు ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం మనం, అంటే ఏ ఆర్థిక సంవత్సరంలో ఉన్నాం మనము? ఇప్పుడు మనము 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉన్నాం. అంటే 2021-22 ఫినాన్షియల్ ఇయర్లో ఉన్నాం. 2021-22 ఫినాన్షియల్ ఇయర్లో ఉన్నప్పుడు 2022-23 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి బడ్జెట్ ఎందుకు పెడుతున్నాం మనం అంటే, బడ్జెట్ అనేది ఒక అంచనా, దీన్నే బడ్జెట్ అంచనా అంటారు. సో బడ్జెట్ అనేది ఒక అంచనా. దేనికి సంబంధించినటువంటి అంచనా? బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, రాబోయే ఆర్థిక సంవత్సరం అనంటే ఏప్రిల్ 1వ తారీఖు 2022న నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనా. దేని యొక్క అంచనా? రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి వ్యయము మరియు ఆదాయానికి సంబంధించినటువంటి అంచనా. సో ఈ ఆదాయాన్ని నేను కొంత మార్చి రాబడి అని చెప్పేసి రాస్తా. ఇంగ్లీష్లో అయితే దీన్ని రిసిప్ట్స్ అని చెప్పేసి అంటారు, వ్యయాన్ని ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటారు. సో ఇంగ్లీష్లో చెప్పాలి అని అంటే ఇట్ ఈస్ అన్ ఎస్టిమేషన్. అంచనా అంటే ఎస్టిమేషన్. ఇట్ ఈస్ అన్ ఎస్టిమేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్ట్స్ ఆఫ్ ద నెక్స్ట్ కమింగ్ ఫినాన్షియల్ ఇయర్. తెలుగులో అయితే రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి వ్యయము మరియు ఆదాయాల యొక్క అంచనాను మనము బడ్జెట్ అని చెప్పేసి అంటాం. వెరీ వెరీ సింపుల్ అండి. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి అంచనా కాబట్టి దీన్నే ఏమని చూపిస్తారు అని అంటే బిఈ అని చెప్పేసి మీకు స్టాటిస్టిక్లో చూపిస్తారు. బిఈ అంటే మీనింగ్ ఏంటి? బడ్జెట్ ఎస్టిమేట్స్. బడ్జెట్ ఎస్టిమేట్స్ ఇది బిఈ అని చెప్పేసి 2022-23కు సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి. మీకు బిఈ కాకుండా ఇంకొక 2 పదాలు ఉంటాయి బడ్జెట్లో. ఏంట పదాలు? ఒకటి ఆర్ఈ, దీన్నే రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్, దీన్నే రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని చెప్పేసి అంటారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని అంటే మీనింగ్ ఏంటి అని అంటే సవరించిన అంచనాలు అని చెప్పేసి అర్థం. రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే సవరించిన అంచనాలు. సో సా ఆ అని ఉంటుంది, దీనికేమో బడ్జెట్ అంచనాలు బా ఆ అని ఉంటుంది. దీంతో పాటుగా బడ్జెట్ అంచనాలు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ బడ్జెట్కి సంబంధించినటువంటి అంచనాలు కూడా ఉంటాయి. సో ఈ పదాలు ఎందుకు వాడతారు అనేది మళ్ళీ మనం ఈ 3 పదాలకు సంబంధించినటువంటి టేబుల్ వచ్చినప్పుడు నేను డిస్కస్ చేస్తాను. సో 2022-23కు సంబంధించి బడ్జెట్ అంచనాలు, నెక్స్ట్ 4th కమింగ్ ఇయర్కి సంబంధించినటువంటి బడ్జెట్ అంచనాలు. అసలు
బడ్జెట్ను ఎందుకు అంచనా వేయాలి అని అంటే, ఎందుకు అంచనాలకు సంబంధించినటువంటి అంశంగా దీన్ని పరిగణిస్తాము అని అంటే, ఏదైనా ఒక ప్రభుత్వం డబ్బులను ఖర్చు పెట్టాలన్నా లేదా ప్రజలపైన పన్ను వేయాలి అన్న దాన్ని చట్టరూపంగా సభకు తీసుకొచ్చి, ఒక బిల్లు రూపంలో సభకు తీసుకొచ్చి ఆ బిల్లును చట్టరూపంగా మార్చిన తర్వాత మాత్రమే ప్రభుత్వానికి ఖర్చు పెట్టడానికి అనుమతి వస్తుంది, మరియు ప్రభుత్వానికి ప్రజలపైన పన్ను వేయడానికి అనుమతి అనేది వస్తుంది. ఈ రెండింటిని అంటే మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, అండర్ ఆర్టికల్ 266 ఏం చెప్తుంది అని అంటే, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంటుంది. రాష్ట్రానికి కూడా ఒక కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ ఉంటుంది. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుండి ₹1 ఖర్చు పెట్టాలి అన్న అది చట్టాన్ని చేసి ఆ చట్టం ద్వారా మాత్రమే డబ్బులు తీసుకోవాలి. తర్వాత ప్రజల మీద ₹1 పన్ను వేయాలన్నా, తన దగ్గర ఉన్నటువంటి ఇప్పటికే వేస్తున్నటువంటి పన్నులను మార్చాలన్నా, ఉన్న పన్నులను పెంచాలన్నా తగ్గించాలన్నా దాన్ని కూడా చట్టరూపంగా తీసుకొచ్చిన మాత్రమే మరి వేయడానికి అనుమతి అనేది ఉంటుంది. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టడానికి మరియు డబ్బులు వసూలు చేయడానికి అంటే ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి రెండు కూడా చట్టరూపంగా మార్చిన తర్వాత మాత్రమే అనుమతి వస్తుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ 2.56 లక్షల కోట్లు అని చెప్పేసి ప్రతిపాదించారు. ఏంటి 2.56 లక్షల కోట్లు అని అంటే, మేము రాబోయే ఆర్థిక సంవత్సరంలో అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో మేము 2.56 లక్షల కోట్ల రూపాయలను మేము ఖర్చు చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి వాటన్నిటిని కూడా ఒక ప్రపోజల్స్ రూపంలో రాసి, కేటాయింపులన్నీ కూడా రాసి అసెంబ్లీకి సబ్మిట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, బడ్జెట్ అంటే ఒక ప్రపోజల్. బడ్జెట్ అంటే మీనింగ్ ఏంటండి? ఒక ప్రపోజల్. ప్రపోజల్ అంటే ఏంటి? ఐ ప్రపోజ్ టు అలొకేట్ 17,000 crore rupees టు ద దళిత బంధు స్కీమ్ అంటాడు. అంటే నేను దళిత బంధు అనేటటువంటి స్కీమ్కి 17,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆర్థిక మంత్రిగా. ఈ సభ ఇది ఖర్చు పెట్టడానికి అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి కోరడం, దాన్నే ప్రపోజల్ అంటారు. ప్రపోజల్నే నేను ఇంకా ఏం చెప్పొచ్చు అని అంటే డిమాండ్ అని చెప్పేసి అనొచ్చు. సో నేను ఒక డిమాండ్ పెడుతున్నాను ఆర్థిక మంత్రిగా, మరి ఈ పర్టికులర్ ఆర్థిక సంవత్సరంలో అన్ని ఖర్చులకు గాను 2.56 లక్షల కోట్ల రూపాయలను నేను ఖర్చు చేయాలి అని చెప్పేసి నేను డిమాండ్ పెడుతున్నాను అని చెప్పేసి అంటాం. ఈ డిమాండ్ను సభ ఒప్పుకొని దీని మీద చర్చ చేసి దీనికి ఓటు కనుక వేస్తే ఈ డిమాండ్ ఏమవుతుంది అని అంటే డిమాండ్ ఫర్ గ్రాంట్ అవుతుంది. ఏమవుతుంది? ఇది డిమాండ్ ఫర్ గ్రాంట్ అవుతుంది. ఓకే, ఒక డిమాండ్, చాలా డిమాండ్స్ ఉంటాయి. నార్మల్గా ఇండియన్ బడ్జెట్లో అయితే 109 డిమాండ్లు ఉంటాయండి. ప్రతి డిమాండ్ మీద డిస్కషన్ జరగాలి, డిబేటు జరగాలి, ఓటింగ్ జరగాలి. అప్పుడు మాత్రమే అది డిమాండ్ ఫర్ గ్రాంట్ అవుతుంది. డిమాండ్ ఫర్ గ్రాంట్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుండి మరి ఈ డిమాండ్కు తగినటువంటి డబ్బులను విత్డ్రా చేసుకోవడానికి చట్టపరంగా అనుమతి లభించినట్టు. ఓకే, అందుకోసమే బడ్జెట్ను ప్రవేశపెడతారు. నేను ఇంకొకటి కూడా చెప్పాను, దీన్నే అప్రాప్రియేషన్ బిల్లు రూపంలో తీసుకుంటారు. అప్రాప్రియేషన్ బిల్లు రూపంలో ఒక ప్రభుత్వం చేసేటటువంటి అన్ని ఖర్చులను, రెవెన్యూ ఖర్చులను మరియు మూలధన ఖర్చులన్నిటిని కూడా అప్రాప్రియేషన్ బిల్లు రూపంలో ప్రతిపాదించి ఈ బిల్లును పాస్ చేస్తారు. దాని తర్వాత ఎంత ఖర్చు ఉందో అంత రాబడి కూడా కావాలి కదా. రాబడి లేని ఖర్చు ఎట్లా పెడతాం? ఆ రాబడికి సంబంధించి పన్నులు వేయాలి, మరియు కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ని డబ్బులు వస్తున్నాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయాలి. పన్నేతర ఆదాయం ఎంత ఉంది అనేది కూడా చెప్పాలి. ఆ రకంగా పన్నేతర ఆదాయము, పన్నుల ఆదాయము మరియు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి ఆదాయాలు, మళ్ళీ వీటన్నిటికీ కూడా నేను టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వీటన్నిటిని కూడా కలిపి ప్రభుత్వానికి అప్పులను కూడా మనము ఆదాయంలో భాగంగా లెక్క కడతాం. కాబట్టి దీన్ని ఆదాయము అనకుండా రాబడి అంటున్నాను. ఈ రాబడిలో పన్నుల నుండి వచ్చేటటువంటి ఆదాయం ఉంటుంది, పన్నేతర ఆదాయం ఉంటుంది,
పన్నేతర ఆదాయం అంటే ఫీజులు. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి నిధులు, హక్కుగా ఇచ్చేటటువంటి నిధులు, దానంగా ఇచ్చేటటువంటి గ్రాంట్స్ కూడా ఉంటాయి. ఇవన్నిటిని కలిపి ఒక ప్రభుత్వానికి వచ్చేటటువంటి రాబడి. ఈ రాబడి కూడా 2.56 లక్షల కోట్ల రూపాయలు ఉండాలి. అప్పుడే దాన్ని బడ్జెట్ డెఫిసిట్ అంటే బడ్జెట్ లోటు జీరో అని చెప్పేసి అంటాం. సో ఈ రకంగా ఏ బడ్జెట్ను తీసుకున్నా సరే, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను తీసుకున్నా సరే, మీరు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ను తీసుకున్నా సరే, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయము, దాన్ని రాబడి అంటున్నాం మనము, ఇంగ్లీష్లో రిసిప్ట్ అంటారు, మరియు ఖర్చు వ్యయము, ఈ రెండు అంశాల యొక్క ఈ నంబర్స్ ఈక్వల్గా ఉంటాయి. దాన్నే బడ్జెట్ అని చెప్పేసి అంటారు. సో ఒక రాష్ట్రం యొక్క బడ్జెట్ సైజ్ ఎంత అని చెప్పేసి కనుక మిమ్మల్ని అడిగితే, ఆ రాష్ట్రం యొక్క ఖర్చునైనా బడ్జెట్ సైజ్ అనొచ్చు, లేదా ఆ రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని కూడా బడ్జెట్ సైజు అనవచ్చు. ఆదాయాన్ని మరియు ఖర్చును రెండింటిని కూడా కలిపి బడ్జెట్ సైజ్ అనొద్దు. ఆ రాష్ట్రానికి ఉండేటటువంటి ఖర్చునైనా బడ్జెట్ సైజ్ అనొచ్చు, లేదా ఆ రాష్ట్రానికి ఉండేటటువంటి ఆదాయాన్ని కూడా బడ్జెట్ సైజు అనవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ నంబర్ ఏదైతే ఉందో సో ఇప్పుడు తెలంగాణ బడ్జెట్కు సంబంధించి 2022-23 బడ్జెట్ చట్టాన్ని అంటే శాసనసభకు తాను పెట్టేటటువంటి ఖర్చులు, తాను వసూలు చేసేటటువంటి ఆదాయాల నిమిత్తము ఒక బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు మొత్తాన్ని చట్టరూపంగా మార్చడానికి కనీసము మరి 60 నుండి 75 రోజులు పడుతుంది. కాబట్టి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుండే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపలనే కొన్ని రోజుల ముందే, కనీసం 1 మంత్ ముందు బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా ఏప్రిల్ 1వ తారీఖు నుండి మనం కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ఆదాయాన్ని మరియు ఖర్చులను పెట్టడానికి అనుమతి వస్తుంది. కొన్నిసార్లు మరి మార్చి 31వ తారీఖు లోపల బడ్జెట్ పాస్ అయ్యేటటువంటి వీలు కనుక లేకపోతే రాజ్యాంగంలోనే ఒక ప్రొవిజన్ ఇచ్చిండు. దాన్నే మనం ఏమంటామంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఈ బడ్జెట్ పాస్ కావడానికి ఇంకొన్ని రోజులు పట్టేటటువంటి ఆస్కారం ఉన్నప్పుడు టెంపరరీ ప్రొవిజన్గా అంటే తాత్కాలిక ప్రొవిజన్ కోసము ప్రభుత్వం కొంత ఖర్చు చేయడానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి అనుమతినే మనం ఓట్ ఆన్ అకౌంట్ అని చెప్పేసి అంటాం. సో కొంత అమౌంట్ మీరు టెంపరరీగా ఖర్చు పెట్టుకోండి అని చెప్పేసి ఈ బడ్జెట్లోనే ప్రతిపాదిస్తారు. దాన్నే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని చెప్పేసి కూడా అంటారు. తెలుగులో కూడా దీన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనే అంటారు. సో కాబట్టి అందుకోసం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి బడ్జెట్ను ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే మనము ప్రవేశపెడతాము. దాని వెనుక ఉన్నటువంటి కారణం ఇది. ఓకే, సో ఇప్పుడు బడ్జెట్ అని అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు బడ్జెట్ ఈజ్ ఎ ప్రపోజల్, బడ్జెట్ ఈజ్ ఎ డిమాండ్. సో ప్రతి డిమాండ్ మీద చర్చ జరగాలి, ప్రతి డిమాండ్ మీద ఓటింగ్ జరగాలి. అప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ డిమాండ్కి సంబంధించినటువంటి డబ్బులు శాంక్షన్ అయినట్టు, లేదా ఆ డిమాండ్కి సంబంధించినటువంటి గ్రాంట్ ప్రభుత్వం అంటే అసెంబ్లీ శాంక్షన్ చేసినట్టు. ఇప్పుడు బడ్జెట్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను, రెండు పదాలండి. బడ్జెట్నే మనం ఫిస్కల్ పాలసీ లేదా విత్త విధానము అని చెప్పేసి అని కూడా అంటాం. విత్త విధానము లేదా ఫిస్కల్ పాలసీ అంటాం. దీన్నే కోశ విధానం అని చెప్పేసి కూడా అంటారు. కోశ విధానం అంటాం. దీన్నే పబ్లిక్ ఫైనాన్స్ అని చెప్పేసి కూడా అంటారు. రకరకాల పేర్లతో పిలుస్తాం. వాటికి కూడా ప్రత్యేకమైనటువంటి నిర్వచనాలు ఉంటాయి. వాటి యొక్క పరిధి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి బడ్జెట్ నిర్వచనం ఏదైతుందో విత్త విధానం కానీ కోశ విధానం కానీ ఈ రెండిటి యొక్క సమూహారమే బడ్జెట్ అండి. సో ఈ బడ్జెట్ రెండు రకాలుగా డివైడ్ చేయబడుతుంది. ఒకటి వ్యయము, దాని తర్వాత రాబడి. నేను ఇంతకుముందే చెప్పినట్టు వ్యయము ఎంత ఉంటుందో రాబడి కూడా అంతే ఉంటుంది. కాబట్టి బడ్జెట్ లోటు ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పాలి. సో బడ్జెట్ లోటు ఉండకుండా ప్రభుత్వం రాబడిని మరియు వ్యయాన్ని, సో ఈ రాబడిలో ప్రభుత్వం యొక్క ఆదాయము ఉంటుంది, ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి అప్పులు కూడా ఉంటాయి. ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి అప్పులను కూడా
రాబడిలో భాగంగా మనం భావిస్తాం కాబట్టి రాబడి ఈజ్ ఈక్వల్స్ టు వ్యయం. అంటే నేను ఇంతకుముందు చూపించినట్టు తెలంగాణ యొక్క బడ్జెట్ 2.56 లక్షల కోట్లు కదా. ఇప్పుడు తెలంగాణ యొక్క వ్యయము 2.56 లక్షల కోట్లు, తెలంగాణ యొక్క రాబడి కూడా 2.56 లక్షల కోట్లు. ఓకే, ఇప్పుడు ఈ వ్యయాన్ని 2 రకాలుగా వర్గీకరిస్తారు. ఏంటవి? మొత్తం వ్యయాన్ని రెవెన్యూ వ్యయంగా, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది, మరియు మూలధన వ్యయంగా. దీన్నే ప్రగతి పద్దు అని లేదా పెట్టుబడి వ్యయం అని చెప్పేసి అంటారు. పెట్టుబడి వ్యయం, దీన్నే ఇంగ్లీష్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. దీన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు ఇంగ్లీష్లో కూడా. తర్వాత ప్రభుత్వానికి వచ్చేటటువంటి రాబడిని కూడా 2 రకాలుగా వర్గీకరిస్తారు. అది రెవెన్యూ రాబడి మరియు మూలధన రాబడి. రెవెన్యూ రాబడినే మనం ఇంగ్లీష్లో రెవెన్యూ అంటాం, దాని తర్వాత దీన్ని క్యాపిటల్ అంటాం. ఓకే, బడ్జెట్ను వ్యయంగా రాబడిగా వర్గీకరించిన తర్వాత బడ్జెట్ యొక్క వ్యయము రెవెన్యూ వ్యయంగా, మూలధన వ్యయంగా వర్గీకరించబడుతుంది. మరియు బడ్జెట్ యొక్క రాబడి కూడా రెవెన్యూ రాబడిగా, మూలధన రాబడిగా వర్గీకరించబడుతుంది. ఇప్పుడు ఈ రెవెన్యూ మరియు మూలధనం అనేటటువంటి పదాలకు అర్థం ఏంటి? చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మీరు తెలంగాణ ఎకానమీ చదివేటటువంటి క్రమంలో కానీ, దాని తర్వాత ఇండియన్ ఎకానమీ చదివేటటువంటి క్రమంలో కానీ మీకు తెలంగాణ మిగులు యొక్క తరలింపుకు సంబంధించి తెలంగాణ మిగులు పైన చాలా రకాలైనటువంటి ప్రశ్నలు వస్తాయి. సో ఆ తెలంగాణ మిగులు పైన మరియు తెలంగాణ రెవెన్యూ మిగులు పైన చాలా రకాలైనటువంటి సిలబస్ కూడా ఉంది. ఈ 2 అంశాలు తెలియకుండా దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. మొత్తం బడ్జెట్లో మీకు కనిపించేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి పదాలు కూడా 2 పదాలు. ఒకటి రెవెన్యూ పదము, 2 మూలధన పదం. దీన్నే ప్రగతి పద్దు అని చెప్పేసి అంటాం చాలాసార్లు. దీన్నే పెట్టుబడి పద్దు అని చెప్పేసి కూడా అంటాం. ఇప్పుడు ఈ రెవెన్యూకి మరియు మూలధనానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏంటి? రెవెన్యూ అంటే ఎప్పుడైనా మీరు అర్థం చేసుకోండి, ఎక్కడైతే రెవెన్యూ అనేటటువంటి పదం ఉంటుందో దాన్ని మీరు 1 టైం సెటిల్మెంట్ అని చెప్పేసి అనుకోవాలి. రెవెన్యూ అనేటటువంటి పదం ఉంటే 1 వే సెటిల్మెంట్ ఆర్ 1 టైం సెటిల్మెంట్. అంటే ఏకోన్ముఖ వ్యవస్థ, ఏకోన్ముఖ తర్జుమా, ఏకోన్ముఖ బదిలీ అని చెప్పేసి అంటారు. తర్వాత క్యాపిటల్ అంటే మూలధనం. ఎక్కడైనా కూడా మీకు మూలధనం ఉంది అని అంటే, క్యాపిటల్ అనేటటువంటి పదం ఉంది అని అంటే అది 2 వే. ఇప్పుడు రెవెన్యూకి రెవెన్యూ వ్యయం ఉంది అని చెప్పాను నేను, తర్వాత రెవెన్యూ రాబడి ఉంది అని చెప్పాను. మూలధనానికి కూడా మూలధన వ్యయం ఉంది, తర్వాత మూలధన రాబడి ఉంది. ఇప్పుడు చూడండి, రెవెన్యూ వ్యయం అంటే 1 వే సెటిల్మెంట్. అంటే రెవెన్యూ ప్రకారంగా ప్రభుత్వం ఖర్చు చేస్తే మళ్ళీ దాన్ని తిరిగి పొందలేము. అంటే ఒకసారి ఖర్చు చేస్తే మళ్ళీ తిరిగి పొందలేనటువంటి అంశాన్ని మనం ఏమంటామంటే రెవెన్యూ వ్యయం అంటాం. తర్వాత రెవెన్యూ రాబడి ఉంది. రెవెన్యూ రాబడి అని అంటే లేదా రెవెన్యూ ఆదాయం. ఒకసారి ప్రభుత్వానికి రెవెన్యూ ద్వారా కనుక ఆదాయం వస్తే మళ్ళీ దాన్ని తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అట్లాంటి ఆదాయాన్ని మనం రెవెన్యూ ఆదాయం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. పన్నుల ద్వారా ప్రభుత్వానికి కనుక ఆదాయం వస్తే మీరు ప్రత్యక్ష పన్నులు కడతారు, పరోక్ష పన్నులు కూడా కడతారు. మీరు కట్టినటువంటి పన్ను అంటేనే ప్రతిఫలాన్ని ఆశించకుండా, క్విడ్ ప్రోకో ఉండకుండా కట్టేది. కాబట్టి మీరు పన్నుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దాన్ని రెవెన్యూ ఆదాయం అంటాం. పన్నేతర ఆదాయం కూడా ఉంటుంది రెవెన్యూలో ఏముంటుందండి? పన్నేతర ఆదాయం ఉంటుంది. పన్నేతర ఆదాయము అని అంటే ప్రభుత్వం వేసేటటువంటి ఫీజులు కానీ, దాని తర్వాత ప్రభుత్వము వేసేటటువంటి పెనాల్టీలు,
ప్రభుత్వము కంపెనీలు పెడితే ఆ కంపెనీల ద్వారా వచ్చేటటువంటి లాభాలు, జాయింట్ వెంచర్ కంపెనీ అయితే ప్రభుత్వానికి వచ్చేటటువంటి డివిడెండ్లు, ప్రభుత్వం ఎవరికైనా అప్పు ఇచ్చుంటే ఆ అప్పు మీద వచ్చేటటువంటి వడ్డీలు. చాలా జాగ్రత్తగా వినండి. ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది. ఈ పన్నులు మనకు ప్రత్యక్ష పన్నులు ఉంటాయి, పరోక్ష పన్నులు కూడా ఉంటాయి. పన్నేతర మార్గాల ద్వారా కూడా రెవెన్యూ ఆదాయం వస్తుంది. పన్నేతర ద్వారా రెవెన్యూ ఆదాయం అంటే ఫీజులు, పెనాల్టీలు, లాభాలు, డివిడెంట్లు, వడ్డీలు, ప్రభుత్వం వేసేటటువంటి స్పెషల్ అసెస్మెంట్ ఫీజ్, వీటన్నిటిని కలిపి. ఇప్పుడు ఫీజులు అంటే మీనింగ్ ఏంటి, పెనాల్టీలు అంటే మీనింగ్ ఏంటి? మీరు ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలోకి కనుక మీరు వెళ్ళాలి అనుకుంటే, సపోజ్ పార్క్ ఉందనుకోండి, పార్క్ మీద కొంత ఫీజు వసూలు చేస్తారు, దాన్ని సర్వీస్ ఛార్జీ అని చెప్పేసి అంటారు. అదంతా కూడా పన్నేతర ఆదాయంలోకి వస్తుంది. లేదా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు అనుకోండి, హెల్మెట్ లేకుండా పట్టుబడ్డారు అనుకోండి, ట్రాఫిక్ రూల్స్ను వయోలేట్ చేశారు అనుకోండి, దాని మీద పెనాల్టీ వేస్తారు. ఆ పెనాల్టీని మనం పన్నేతర ఆదాయము అంటాం. సో ఇట్లా ప్రభుత్వము ఒకసారి ఆదాయాన్ని పొందిన తర్వాత మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేనటువంటి దాన్ని మనము మరి రెవెన్యూ రాబడి అని చెప్పేసి అంటాం. రెవెన్యూ వ్యయం అంటేనేమో ప్రభుత్వం చెల్లించేటటువంటి జీతాలు, ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీలు, ప్రభుత్వం ఇచ్చేటటువంటి వివిధ రకాల పథకాల మీద పెట్టేటటువంటి డబ్బులు, ఇవన్నీ కూడా పాలనాపరమైనటువంటి వ్యయం, ఇవన్నీ కూడా రెవెన్యూ వ్యయం కిందకి వస్తాయి. ఇది వన్ వే సెటిల్మెంట్. ఒకసారి ఖర్చు పెట్టినా తిరిగి రాదు, ఒకసారి ఆదాయం వచ్చినా తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. నో పీరియాడికల్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు క్యాపిటల్ చూద్దాం. క్యాపిటల్ వ్యయం అంటేనేమో దీన్నే మనం ఏమంటున్నాం, పెట్టుబడి వ్యయం అంటున్నాం. పెట్టుబడి అంటే మీనింగ్ ఏంటి? ఏదన్నా ఒక ప్రతిఫలాన్ని కానీ ఏదైనా ఒక లాభాన్ని కానీ ఆశించి పెట్టేటటువంటి వ్యయాన్ని మనము పెట్టుబడి వ్యయం అంటాం. సో తెలంగాణ పెట్టుబడి వ్యయం అంటే ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ లేదా ఏదైనా కంపెనీ మీద కానీ పెట్టేటటువంటి వ్యయాన్ని మనం పెట్టుబడి వ్యయం అంటాం. ఇది టూ వే ట్రాన్సాక్షన్. మనం ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాం, మళ్ళీ రిటర్న్ ఆలోచిస్తున్నాం. తర్వాత మూలధన రాబడి ఉంది. మూలధన రాబడిలో మనకు రెండు అంశాలు ఉంటాయండి, రుణ సంబంధిత మూలధన రాబడులు, రుణేతర మూలధన రాబడులు. రుణేతర మూలధన రాబడులు అంటే ఇచ్చినటువంటి అప్పులను వసూలు చేయడం. రెండు, పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఆస్తులను అమ్మడం ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ. ఓకే, ఆస్తులను అమ్మి కూడా మనము రాబడి సంపాదించవచ్చు. రెండోది రుణ సంబంధితం అంటే అంతర్గత రుణాలు, బాహ్య రుణాలు. అంతర్గత రుణాలు అంటే ఈ దేశంలో తీసుకొచ్చేటటువంటి రుణాలు, ఆర్బీఐ నుండి తీసుకొచ్చేటటువంటి రుణాలు కానీ, కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకొచ్చేటటువంటి రుణాలు కానీ, బహిరంగ మార్కెట్ల ద్వారా తీసుకొచ్చేటటువంటి రుణాలు. ఇదేమో విదేశాల నుండి తీసుకొచ్చేటటువంటి రుణం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనం రుణాన్ని సేకరిస్తామో దాని మీద రెగ్యులర్గా వడ్డీ కట్టాలి, మరియు ఆ రుణానికి సంబంధించినటువంటి అసల్ని కూడా కట్టాలి. అంటే నీకు ఆదాయం వస్తుంది అని అంటే దాన్ని మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే దీన్ని టూ వే ట్రాన్సాక్షన్ అంటాం. నువ్వు ఖర్చు పెడుతున్నావు అని అంటే మళ్ళీ దాని నుండి రిటర్న్స్ ఆశిస్తున్నావు, అందుకోసమే దాన్ని మూలధన వ్యయం అంటాం. ఇట్లా రిటర్న్స్ ఉండి టూ వే ట్రాన్సాక్షన్ ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే మూలధనం అంటాం. రిటర్న్స్ లేకుండా, పీరియాడికల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా, మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా వన్ వే ట్రాన్సాక్షన్ ఉన్నటువంటి దాన్ని రెవెన్యూ అంటాం. రెవెన్యూ ఆదాయంలో ఆస్తులు తగ్గడం కానీ, అప్పులు సృష్టించబడడం కానీ, రెవెన్యూ ఆదాయంలో ఆస్తులు తగ్గడం కానీ అప్పులు పెరగడం కానీ ఉండదు. అంటే ఆస్తులు తగ్గకుండా, అప్పులు సృష్టించబడకుండా ఆదాయం కనుక వస్తే దాన్ని మనం ఏమంటామంటే రెవెన్యూ ఆదాయము అని చెప్పేసి అంటాం. అట్లా కాకుండా ఆస్తులు తగ్గించబడి మరియు అప్పులు సృష్టించబడి కనుక మనకు ఆదాయం వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే మూలధన ఆదాయము అంటాం. దాన్నే క్యాపిటల్ ఇన్కమ్ లేదా క్యాపిటల్ రిసిప్ట్స్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు పెట్టుబడులను ఉపసంహరించడం ద్వారా, ప్రభుత్వానికి ఉన్నటువంటి భూములను అమ్మడం ద్వారా, ప్రభుత్వము తన దగ్గర ఉన్నటువంటి సంపదను అమ్మడం ద్వారా డబ్బులు కనుక సంపాదిస్తే అది మూలధన ఆదాయం కిందికి వస్తుంది. లేదా
ప్రభుత్వము అప్పులు తీసుకురావడం ద్వారా, అది ఆర్బీఐ నుండి తీసుకురాని, కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకురాని, మరియు బహిరంగ మార్కెట్ నుండి తీసుకురాని, విదేశాల నుండి తీసుకురాని, ఎక్కడి నుండి అప్పులు తీసుకొచ్చినా మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం మూలధన రాబడి అని అంటాం. ఇది మూలధన రాబడికి రెవెన్యూ రాబడికి ఉన్నటువంటి డిఫరెన్సు. మూలధన ఆదాయానికి రెవెన్యూ ఆదాయానికి ఉన్నటువంటి డిఫరెన్స్. సో ఎప్పుడైనా కూడా మనం బడ్జెట్ను చూసినప్పుడు ఈ రెవెన్యూ ఆదాయం ఎంతుంది, రెవెన్యూ వ్యయం ఎంతుంది, మూలధన ఆదాయం ఎంతుంది, మూలధన వ్యయం ఎంతుంది అనేది మనం చాలా స్పష్టంగా చూసినప్పుడు మాత్రమే బడ్జెట్ లోపలికి వెళ్ళినప్పుడు మనకు టెక్నికల్ అంశాలు, ముఖ్యంగా సాంకేతికపరమైనటువంటి అంశాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు మనం ఈ 2.56 లక్షల కోట్లలో రెవెన్యూ ఆదాయం ఎంతుంది, మూలధన ఆదాయం ఎంతుంది, మొత్తం బడ్జెట్ను ఏ రకంగా వర్గీకరించారు అనేది మనం చాలా సింపుల్గా ఇక్కడ చూద్దామండి. ఇక్కడ చూడండి, మొత్తం బడ్జెట్ ఎంత అండి? 2.56 lakh crores. ఇది మొత్తం తెలంగాణ యొక్క బడ్జెట్ అంచనా. ఇప్పుడు దీంట్లో నేను ఏమేమి ఉంటాయని చెప్పాను? బడ్జెట్ అనగానే ఆదాయం ఎంత ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి ఉండేటటువంటి వ్యయం అండ్ ప్రభుత్వం యొక్క ఆదాయం. ప్రభుత్వం యొక్క వ్యయం ఎంతండి? సేమ్ 2.56 lakh crores. మరియు ప్రభుత్వం యొక్క ఆదాయం ఎంత? ఇది కూడా 2.56 lakh crores. వ్యయము ఏ రకంగా డివైడ్ చేయబడి ఉంటుంది? నేను ఇంతకుముందే చెప్పాను, మొత్తం వ్యయాన్ని మనము రెవెన్యూ వ్యయంగా మరియు మూలధన వ్యయంగా వర్గీకరిస్తాము అని చెప్పేసి నేను చెప్పాను. రెవెన్యూ వ్యయం ఎంత ఉంది ఈ పర్టికులర్ ఇయర్కి సంబంధించి? మొత్తం రెవెన్యూ వ్యయం ఇక్కడ చూడొచ్చు, 1.89 lakh crores. సింపుల్గా 1.89 lakh crores అనండి. మూలధన వ్యయం ఇక్కడ కనిపించకుండా మీరు పరిచయం కావాల్సిన అవసరం లేదు, నేను ఎట్లాగో అక్కడ రాస్తున్నాను. మూలధన వ్యయం వచ్చేసి 29,728 కోట్లు. ఇది మూలధన వ్యయం. ఈ రెండింటిని మీరు కలిపిరనుకోండి, మళ్ళీ మీకు మొత్తం వ్యయం వస్తుంది. కాబట్టి వ్యయం అంటే రెవెన్యూ వ్యయము మరియు మూలధన వ్యయం రెండింటిని కలిపితేనే వ్యయం. ఇది మొత్తం వ్యయానికి సమానం అవుతుంది. తర్వాత ఆదాయాన్ని తీసుకున్నప్పుడు రెవెన్యూ ఆదాయము మరియు మూలధన ఆదాయం. ఇప్పుడు రెవెన్యూ ఆదాయం ఎంత ఉందండి? ఇక్కడ ఉంది చూడండి, 1.93 lakh crores. 1.93 lakh crores. దాని తర్వాత ఆదాయంలో మూలధన ఆదాయం ఎంత ఉంది? మూలధన ఆదాయం వచ్చేసి 63,832 కోట్లు. ఇది మూలధన వసూళ్ళు లేదా మూలధన ఆదాయము, ఇది రెవెన్యూ ఆదాయము. ఇప్పుడు ఈ రెవెన్యూ ఆదాయము మరియు మూలధన ఆదాయము, రెవెన్యూ ఆదాయము మరియు మూలధన ఆదాయము ఈ రెండింటిని కనుక మనం యాడ్ చేసినాం అనుకోండి, మళ్ళీ మనకు కంప్లీట్ ఆదాయం వస్తుంది. నార్మల్గా బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని తెలుసుకోవాలి అని అంటే మొత్తం బడ్జెట్ ఎంత, దాంట్లో వ్యయం ఎంత ఉంటుందో ఆదాయం కూడా అంతే ఉంటుంది. కాబట్టి బడ్జెట్ డెఫిసిట్ ఈక్వల్స్ టు 0. దీంట్లో వ్యయంలో రెవెన్యూ వ్యయం ఉంటుంది, మూలధన వ్యయం ఉంటుంది. ఈ రెండింటిని కలిపితేనే మొత్తం వ్యయం. ఆదాయంలో రెవెన్యూ వ్యయం ఉంటుంది, మూలధన వ్యయం ఉంటుంది. ఈ మొత్తాన్ని కలిపితేనే మొత్తం ఆదాయం వస్తుంది. ఇప్పుడు బడ్జెట్ సరైనటువంటి విధంగా ఉందా, బడ్జెట్ బ్యాలెన్స్డ్గా ఉందా, క్రమశిక్షణతో ఉందా లేదా అనేటటువంటి అంశాన్ని మనము ఈ మొత్తం బడ్జెట్లో రెవెన్యూ వ్యయము ఎంత తక్కువగా ఉంటే, రెవెన్యూ వ్యయము ఎంత తక్కువగా ఉంటే ఆ పర్టికులర్ బడ్జెట్ అంత బాగున్నట్టు, అంటే ఆ పర్టికులర్ రాష్ట్రము చాలా క్రమశిక్షణను కలిగి ఉంది అని చెప్పేసి అర్థం. మూలధన రెవెన్యూ వ్యయమేమో తక్కువ ఉండాలి, రెవెన్యూ వ్యయము తక్కువ ఉండాలి, మూలధన వ్యయమేమో ఎక్కువ ఉండాలి. రెవెన్యూ వ్యయమేమో తక్కువ ఉండాలి, మూలధన వ్యయం ఎక్కువ ఉండాలి. దాని తర్వాత రెవెన్యూ ఆదాయమేమో ఎక్కువ ఉండాలి, మూలధన ఆదాయమేమో తక్కువ ఉండాలి. ఇది ఒక పర్టికులర్ బడ్జెట్కు ఉండాల్సినటువంటి, ఒక ఐడియల్ బడ్జెట్కు ఉండాల్సినటువంటి లక్షణాలండి. ఐడియల్ బడ్జెట్కు ఉండాల్సినటువంటి లక్షణాలలో 4 లక్షణాలు. ఒకటి, రెవెన్యూ వ్యయం తక్కువ ఉండాలి, రెవెన్యూ ఆదాయం ఎక్కువ ఉండాలి, మూలధన వ్యయం ఎక్కువ ఉండాలి, మూలధన ఆదాయం తక్కువ ఉండాలి.
కానీ మన రాష్ట్రంలో ఈ రెవెన్యూ ఆదాయంతో పోల్చుకుంటే మూలధన ఆదాయము 63,832 కోట్లు ఉంది. మూలధన ఆదాయాన్ని నేను ఇంతకుముందు ఏం చెప్పాను, రుణ మూలధన ఆదాయము రుణేతర మూలధన ఆదాయము అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అన్నాను. మొత్తం రుణ మూలధన ఆదాయంలో ఈ సంవత్సరము ఈ మొత్తం 63,832 కోట్లలో 52,167 కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పు తీసుకురాబోతుంది. అంటే ప్రభుత్వము ఈ పర్టిక్యులర్ ఫినాన్షియల్ ఇయర్లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 52,167 కోట్ల రూపాయల అప్పు తీసుకురాబోతుంది. లాస్ట్ ఇయర్ కూడా అప్పులు తీసుకొచ్చింది, దానికంటే ముందు లాస్ట్ ఇయర్ అప్పులు తీసుకొచ్చింది. ఇట్లా మొత్తం ప్రభుత్వం ప్రతి సంవత్సరం అప్పులు తీసుకురావడం మూలంగా ప్రభుత్వం యొక్క వడ్డీ పెరిగేటటువంటి అవకాశం ఉంది. సామాజిక పథకాలపైన ఖర్చు పెట్టడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క అప్పు పెరుగుతుందో అప్పుడు ప్రభుత్వం మిగతా అంశాల మీద చేసేటటువంటి అభివృద్ధి ఖర్చు కానీ, సంక్షేమ ఖర్చు కానీ, సాధికారితకు సంబంధించినటువంటి ఖర్చు పైన కూడా ఇది తక్కువ ఉండబోతుంది, అంటే తగ్గేటటువంటి ఆస్కారం అనేది ఉంది. కేవలం ఈ సంవత్సరంలోనే 52,167 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నామనంటే దీని మీద వడ్డీ ప్రతి సంవత్సరం దాదాపుగా 20,000 కోట్ల రూపాయలకు పైగా మనము వడ్డీ కట్టాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ అంశాలకు సంబంధించి ఈ అప్పు అంటే ఒక పర్టికులర్ సంవత్సరంలో ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి అప్పునే మనం ఏమంటాము అని అంటే కోశ లోటు అంటాం. కోశ లోటు అంటాం, దీన్నే విత్త లోటు అంటాము. మార్కెట్స్లో మీకు న్యూస్ పేపర్స్లో కానీ కొన్ని టెక్స్ట్ బుక్స్లలో ఈ కోశ లోటును విత్త లోటునే ఆర్థిక లోటు అని, ద్రవ్య లోటు అనేటటువంటి పదాలతోటి కూడా పిలుస్తారు. కానీ మీరు టెక్నికల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పిలవాల్సినటువంటి పదం ఏంటి అని అంటే కోశ లోటు లేదా విత్త లోటు. కొన్నిసార్లు ఎగ్జామినేషన్స్లలో ఇంగ్లీష్ నుండి తెలుగుకి ట్రాన్స్లేట్ అయ్యేటటువంటి క్రమంలో ఆర్థిక లోటు లేదా ద్రవ్య లోటు అని కూడా ట్రాన్స్లేట్ అవుతుంది. కాబట్టి మీరు పెద్దగా ఆందోళన చెందకుండా ఫిస్కల్ డెఫిసిట్ ఈక్వల్స్ టు కోశ లోటు లేదా విత్త లోటు. దాని తర్వాత ఇప్పుడు వ్యయానికి సంబంధించి రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం, ఆదాయానికి సంబంధించి ఇప్పుడు రెవెన్యూ వ్యయము మరియు రెవెన్యూ రాబడి ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ చూడండి. రెవెన్యూ వ్యయం వచ్చేసి 1.89 లక్షల కోట్లు, రెవెన్యూ ఆదాయం వచ్చేసి 1.93 లక్షల కోట్లు. ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమంటాము అని అంటే రెవెన్యూ లోటు లేదా రెవెన్యూ మిగులు అంటాం. అన్ని రాష్ట్రాలకు రెవెన్యూ లోటు ఉంటే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం రెవెన్యూ మిగులుంది. అది ఈ సంవత్సరం 3,754 కోట్లండి. మొత్తం రెవెన్యూ లోటు వచ్చేసి 3,754 కోట్లు, కోశ లోటు వచ్చేసి 52,167. ఈ రెండు నంబర్లను మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. వీటి యొక్క పర్సెంటేజెస్ని కూడా అడగడానికి ఆస్కారం అనేది ఉంది. ఇది ఓవరాల్గా బడ్జెట్ అట్ ఎ గ్లాన్స్ అంటారు. ఈ బడ్జెట్ అట్ ఎ గ్లాన్స్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్లో ప్రభుత్వము 11,601 కోటి వడ్డీ రూపంలో చెల్లిస్తుందండి. 11,611 కోట్ల రూపాయలను వడ్డీల రూపంలో చెల్లిస్తుంది. అంటే ప్రతి నెల దాదాపుగా 1,000 కోట్ల రూపాయలను కేవలం వడ్డీల కోసమే ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకుంది అని అంటే ప్రభుత్వం ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి అప్పులు ఎందుకు అవుతున్నాయి అని అంటే రెవెన్యూ వ్యయం పెరగడం ద్వారా. రెవెన్యూ వ్యయం పెరగడం మూలంగా రెవెన్యూ ఆదాయంలో వచ్చేటటువంటి ఆదాయ మార్గాలు లిమిటెడ్గా ఉండడం మూలంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది బడ్జెట్కు సంబంధించినటువంటి ఒక గ్లాన్స్ అండి. మీరు బడ్జెట్ అనగానే వ్యవసాయానికి ఎంత కేటాయించారు, విద్యకి ఎంత కేటాయించారు, వైద్యానికి ఎంత కేటాయించారు, మరియు మిగతా రంగాలకు ఎంత కేటాయించారు అనేటటువంటి ఆ కేటాయింపులు మాత్రమే చదవకుండా బడ్జెట్ యొక్క టెక్నికల్ అంశాలు అంటే మౌలికమైనటువంటి భావనలు ఏవైతే ఉంటాయో బడ్జెట్కు సంబంధించి వాటిని మీరు అధ్యయనం చేయాలి.